హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందూస్ వాల్క్స్. నా ఛానల్ పేరు చందూస్ హెవెన్ అని మార్చి మళ్ళీ చందూస్ వాల్క్స్ అని ఎందుకు మార్చినానంటే, ఎందుకంటే ఛానల్ యూట్యూబ్ రికమెండ్ చేసేకి వాల్క్స్ అలా పెడితే రికమెండ్ చేస్తుంటా అండి. అది నాకు తెలియక హెవెన్ అని పెట్టినాను. ఇదైతే నేను మా ఊరు వెళ్ళాను కదా, వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ వీడియో అండి, ఊర్లో వీడియో. నాకు ఎడిటింగ్ చేసేకి అస్సలు కుదరలేదండి. ఇప్పటికైతే కుదిరింది. ఇక్కడ ఉండేది మా అల్లుడు, మా తమ్ముని కొడుకు, అలాగే మా బాబు. ఇంక ఇక్కడ ఉండేదైతే మా అమ్మ, మా నాన్న. మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదండి, తనకి ఫెరాసిస్ అటాక్ అయింది. అందుకే ఇంట్లో తను ఏమీ చేయలేడు. ఇంక ఇలాగే ఇంట్లోకి బయటికి అలా తిరుగుతూనే తన పని తను చేసుకుంటుంటాడు అంతే. ఇంకా మా అమ్మ అయితే కూడా ఈరోజు పూజ అయిపోయిందండి. శ్రీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం ఉంది ధర్మవరంలో, అందుకనే వెళ్ళాను నేను. హాలిడేస్ కదండి, ఇంకా మామూలుగా అయితే వెళ్తామో లేదో తెలియదు, కానీ ఈ రథోత్సవం మాత్రము తేరు మాత్రం హాలిడేస్లోనే వస్తుంది. ఇంకా మా అమ్మ పూజ అంతా అయిపోయింది, తీర్థం తీసుకో అని నాకు చెప్పి ఇంకా నేను తీర్థం తీసుకున్న తర్వాత నేను వేస్తాను పట్టు నీకు అని చెప్పి అమ్మకు కూడా తీర్థం వేశాను. కంపల్సరీ తేరుకు మాత్రము బంధువులు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారండి. ఇంకా ఆడపడుచులు అంటే ఇంక చెప్పక్కర్లేదు, ఎందుకంటే హాలిడేస్ కదండి. మామూలుగానే మనము పుట్టింటికి వెళ్ళాలంటే రెక్కలు కట్టుకొని ఉంటాము. ఇంకా హాలిడేస్ అంటే హాలిడేస్లో వచ్చిందంటే మిస్ అవుతామా చెప్పు. ఇంకా నేను కూడా వెళ్ళకూడదని అనుకున్నానండి. చాలా వరకు ఏం వెళ్తావులే అని అనుకున్నాను, కానీ మనసు ఎలా ఆగుతుంది చెప్పండి. ఫస్ట్ వెళ్ళాలి అనిపిస్తుంది కదా. ఇంకా ధర్మవరంలో అయితే ఒక పద్ధతి ఉందండి. తేరు పండగకి మగ్గాల పని కదా, మగ్గం నేసే వాళ్ళకి, ఇంటి ఆడపడుచులకి, పిల్లలకి అందరికీ ఇనామిస్తారండి. ఇది కంపల్సరీ ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ నడుచుకుంటూ వచ్చిన ఒక పద్ధతి అండి. ఇంకా మా పెద్ద తమ్ముడు ఇచ్చినాడు, ఇప్పుడు చిన్న తమ్ముడు అయితే ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఈ సంబరం అనేది జరుగుతుందండి. అది అక్కడ ఉండే ఒక గొప్ప ఆచారం అనే చెప్పాలా. మనం ఎంత సంపాదించుకున్నా ఇలా వాళ్ళు ఇవ్వడము, మనం తీసుకోవడంలో ఉండే సంతోషం ఇంకా మళ్ళా మిస్ అవుతామని అనుకుంటానని నేనైతే కనుక. అందుకే కంపల్సరీ తేరుకు వెళ్తాను. ఇంకా మా నాన్న కూడా పిల్లలందరికీ ఇస్తున్నాడు. మా నాన్నకు పింఛన్ వస్తుంది కదా, ఆ డబ్బుల్ని ఇంకా పిల్లలందరికీ ఇస్తున్నాడు. పిల్లలకు కూడా ఫుల్ హ్యాపీనెస్ అండి. ఇంకా వాళ్ళకి చెప్పనవసరమా చెప్పండి. ఇనామి ఇస్తారంటే, డబ్బులు వస్తాయంటే ఎందుకు వద్దంటారు చెప్పు. ఇంకా పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య ఇస్తా అంటే ఇంకా అంతకన్నా సంతోషమా. ఇంకైతే పూజ అంతా అయిపోయింది. ఇంక భోజనానికి కూర్చున్నామండి. ధర్మవరంలో కజ్జికాయలు, చెక్కిలాలు తేరు పండగ కంపల్సరీ అండి. ఎవరింటికన్నా వెళ్ళినా, ఎవరిని మాట్లాడించడానికి వెళ్ళినా వాళ్ళ ముందు మనకు తెచ్చిపెట్టేది ప్లేట్లో కజ్జికాయలు, చెక్కిలాలు. ఇంకా ఆ రోజు అయితే మా తమ్ముని బర్త్డే ఉండండి, నైటే సెలబ్రేషన్ చేసాము. మార్నింగ్ అయితే కొద్దిగా స్వీట్ తినిపించేసినాము మా తమ్మునికి. హ్యాపీ బర్త్డే సోము అని, సోమశేఖర్ అని మా తమ్ముని పేరు. ఆ వీడియో కూడా నేను అప్పుడు పెట్టలేకపోయినాను, ఫుల్ బిజీ ఉండడం వల్ల. ఇంకైతే ఈవినింగ్ తేర్లోకి అయితే వెళ్ళాం కానండి, ఫుల్ వర్షం వచ్చింది. అందువల్ల నేను తేర్లోకి వెళ్ళాను కానీ వీడియో మాత్రం పెట్టలేకపోయినాను తేరు మీకు. నెక్స్ట్ టైం మళ్ళీ నీకు వెళ్తే పెడతాను, ఎందుకంటే వర్షం వచ్చి స్టక్ అయిపోయినాము. ఇంకా స్టక్ అయిపోయి మళ్ళీ వెళ్ళేసరికి అప్పటికప్పుడే స్వామిని దించేశారని చెప్పరండి. ఇంకా మాకు ఈ సంవత్సరం ఎలా అదృష్టం లేదు స్వామివారిని చూసేకి అని అనుకుంటుమి. ఇంకా గుళ్ళకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటుమి. ఇంకా అక్కడే స్వామి అంతా నీ దయ్యప్ప అని నమస్కారం చేసుకొని ఇంకైతే జనాలు ఎలా ఉన్నారంటే, మన సృష్టి ఎలా ఉందంటే, ఎంత వేడినైనా తట్టుకుంటాము, ఎంత ఎండనైనా తట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్తాము. కొద్దిగా వాన వచ్చినా, కొద్దిగా చినుకులు పడినా ఎక్కడోళ్ళు అక్కడ స్టక్ అయిపోయి మూసుకొని పోతామండి. ఏం పోతే పోన్లే, వానలో తడవచ్చు కదా అని అనుకుంటాం. నేనే తడవలేను, ఇంక మీకు చెప్తానని చూడండి ఎలా ఉందో నా శాస్త్రం చెప్పినట్లు చెప్తున్నాను మీకు. ఇంకా అందరూ అయితే మూసేసినారండి, మొత్తం బాల్స్ అన్నీ చాలా పెట్టినారు. కానీ నేను అవన్నీ తీయలేకపోయినాను. ఈ సంవత్సరం వర్షం వచ్చి ఇంకా అక్కడ నుంచి వెనక్కి వచ్చేసినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి స్వామివారి తేరు. ఓకే అండి, బాయ్.